ప్రైమ్ 9 న్యూస్ వరుస కథనాలకు ఏపీ సర్కార్ స్పందించింది. కర్నూలు జిల్లా బనవాసి గురుకుల కాలేజ్ వ్యవహారానికి సంబంధించి కాలేజ్ ప్రిన్సిపల్ పై ప్రభుత్వం వేటు వేసింది. గురుకుల కాలేజ్లో మేల్ ఫ్యాకల్టీని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. లైంగిక వేధింపుల కేసులో ఇప్పటికే లైబ్రేరియన్ పోలీసులు అరెస్ట్ చేశారు. లైబ్రేరియన్ మద్దిలేటిపై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఘటనకు బాధ్యుడిగా ప్రిన్సిపల్ శ్రీనివాస గుప్తను సర్కార్ సస్పెన్షన్ వేటు వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను కర్నూలు నుంచి మా ప్రతినిధి శివరాజ్ అందిస్తారు. శివరాజ్, చెప్పండి. జమీమా, ప్రైమ్ 9 న్యూస్ లో వచ్చిన వరుస కథనాలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా కర్నూలు జిల్లా ఎమ్గనూరులోని బనవాసి గురుకుల కళాశాలలో ఏదైతే లైబ్రేరియన్ లైంగిక వేధింపులకు అక్కడ ఉన్న విద్యార్థినులు చాలా ఇబ్బంది పడ్డారని చెప్పొచ్చు. రెండు మూడుగా మనం వరుస కథనాలను టెలికాస్ట్ చేయడంతో ఈ నిన్న సాయంత్రం ఏదైతే మద్దిలేటి అనే లైబ్రేరియన్ ను పోలీసులు అదుపులో తీసుకున్నారు. ముఖ్యంగా విద్యార్థుల పట్ల ఏదైతే హాస్టల్లో ఉన్న విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న లైబ్రేరియన్ పట్ల చర్యలు తీసుకోవాలని చెప్పి ఏదైతే విద్యార్థి సంఘ నాయకులు నిన్న హైవేని ముట్టడించి దాదాపు 2-3 గంటల పాటు హైవేని చేయడం జరిగింది. అనంతరం నిన్న సాయంత్రం ఏదైతే ఎమ్గనూరు ఎమ్మెల్యే జయనాశ్వర్ రెడ్డి కూడా కళాశాలకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడడం జరిగింది. దీనిపైన స్పందించిన ఎమ్మెల్యే ఏదైతే మంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి విద్యార్థులకు హామీ ఇవ్వడం జరిగింది. ఇంత జరుగుతున్న ప్రిన్సిపల్ ఎందుకు పట్టించుకోలేదని చెప్పి ఇటు ఎమ్మెల్యే కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే నిన్న రాత్రి జరిగిన పరిస్థితి. అయితే ఈ రోజు ఉదయం ఏదైతే ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లుగా కొద్దిసేపటి క్రితం ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఏదైతే ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే లైబ్రరీన్ ఉన్నారో అతని పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కొంతమంది విద్యార్థినులు అతని పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారిని అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతో ఈ వ్యవహారం బయటికి రావడం జరిగింది. దీనిపైనే మనం వరుస కథనాలు ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇప్పుడు ఇటు ప్రిన్సిపల్ ను బాధ్యం చేస్తూ ఏదైతే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మరోవైపు ఎవరైతే లైబ్రరీ ఉన్నారో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పి మనకున్న సమాచారం. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివరాజ్.